ప్రభువునందు ప్రియమైన వారలారా, నేను నా క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ వందనములు. ఈ పరిశుద్ధ ఆదివారమున దేవుని సన్నిధిలో గడపడానికి సమయాన్ని కేటాయించిన మీ అందరికీ దేవుని దీవెనలు కలుగునుగాక. మనం చర్చికి వెళ్తున్నామా లేదా అన్నది మాత్రమే కాదు, వెళ్ళినప్పుడు మన హృదయం దేవునికి ఎంత దగ్గరగా ఉంది అన్నది ముఖ్యం. ఈ కొద్ది సమయం మన అంతరంగంలో దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నిద్దాం. మనం చర్చిలో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అనేక ఆలోచనలు మనల్ని చుట్టుముట్టవచ్చు. నా సమస్య తీరుతుందా? నా భవిష్యత్తు ఏంటి అని మన మనస్సు ఆందోళన చెందవచ్చు. కాని వాక్యం చెబుతోంది, నీ భారాన్ని యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. మనుషుల మాటలు మన సమస్యలను వివరిస్తాయి, కాని దేవుని మాట మన సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. లోకం మనల్ని కేవలం ఒక వ్యక్తిగా చూస్తుంది, కాని దేవుడు మనల్ని తన ప్రేమకు వారసులుగా చూస్తారు. మన ఛానల్ పేరు నేను నా క్రీస్తు అని ఎందుకు పెట్టుకున్నామో తెలుసా? అది కేవలం ఒక పేరు కాదు, అది ఒక ఆత్మీయ అనుబంధం. ఎవరూ లేని ఒంటరి పోరాటంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని పలికే రక్షకుడు ఆయన. నేను ఆయన దరిచేరుతాను, ఆయన నా చేయి పట్టుకుంటారు అనే ఈ చిన్న నిశ్చయత మనలో ఉంటే ఏ అపజయము మనల్ని కృంగదీయలేదు. మనం బలహీనపడినప్పుడు ఆయన కృప మనకు బలమునిస్తుంది. ఈ ఆదివారం మీరు వినే ప్రతి మాట మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేయునుగాక. మన నేను నా క్రీస్తు ప్రయాణంలో మీరందరూ దేవుని అన్యోన్య సహవాసాన్ని అనుభవించాలని మా ప్రార్థన. మహాఘనుడైన మా తండ్రి, ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయ భారాన్ని తీసివేసిమి శాంతితో నింపండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సంగీతం మరియు స్ఫూర్తి కలగలిసిన మన ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.